రేవంత్ సర్కార్ రైతులను పచ్చి మోసం చేసి రైతులను నట్టేట ముంచింది అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం హన్మకొండ బాలసముద్రంలోని హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఓరుగల్లు వేదికగా మీ 6/2022న రాహుల్ గాంధీ, ఖార్గే, ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడు గోదారో రేవంత్ రెడ్డి ఎకరానికి 15,000 రైతు భరోసా అందిస్తామని హామీ ఇచ్చి తప్పారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను తప్పి రైతులను కాంగ్రెస్ పార్టీ సర్కార్ నిలువుగా ముంచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూడా మాజీ చైర్మన్ మరి యాదవరెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్, నాయకులు భరత్ కుమార్ రెడ్డి, నయోముద్దీన్, రజనీ కుమార్, రవీందర్ రావు, జానకి, రాములు, పరశురాములు, గౌస్, శ్రీధర్, చాగంటి రమేష్, రఘు, మహేందర్, వెంకటేశ్వర్లు, సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ వారు ఎవ్వరు కూడా నిన్న కేబినెట్లో వారి కేబినెట్ సహచరులే మేము ఊళ్ళలో తిరగలేము, రైతుల యొక్క ఒత్తిడి భరించలేము, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఇప్పటికే రైతాంగం సగం రుణమాఫీ, బోనస్ ఎగ్గొట్టడం, ఇవన్నిటి పట్ల కూడా రైతులు తీవ్రమైన కోపంతో ఉన్నారు. యూరియా కొరత ఉన్నది, డిఏపి అందుబాటులో లేదు, సమీక్షలు ఎక్కడ కూడా లేవు. ఇవాళ వీటి పట్ల రైతులు కోపంగా ఉన్నారు. పంటలకు ధరలన్నీ పడిపోయినాయి మార్కెట్లో. కాబట్టి ఇవాళ రైతు భరోసా కూడా ఎగ్గొట్టినా తగ్గించినా మమ్మల్ని తిరగనియ్యారని చెప్పి నిన్న కేబినెట్ మంత్రులందరూ కూడా వ్యతిరేకించినా, రేవంత్ రెడ్డి మోసగాడు కాబట్టి, అబద్ధాన్ని ఎట్లా చెప్పాలో తనకు అనుభవం ఉన్నది కాబట్టి నిన్న మరొక్కసారి అబద్ధం, మోసాన్ని నిన్న మరొకసారి నిండుగా ప్రకటించిన రేవంత్ రెడ్డి మీద బిఎన్ఎస్ కొత్త చట్టం ప్రకారంగా, పాత చట్టం అయితే 420 పెట్టాలి, కానీ కొత్త చట్టం ప్రకారంగా 318 సెక్షన్ ద్వారా రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు పోలీస్ స్టేషన్లో స్వయంగా బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేస్తుంది. ఎందుకంటే డిక్లరేషన్ ద్వారా ఈ హామీ ఇచ్చారు. డిక్లరేషన్ ద్వారా, డిక్లరేషన్ అంటే ప్రమాణపత్రం. డిక్లరేషన్ అనేది ప్రమాణపత్రం. ఒక గుర్తింపు గల రాజకీయ పార్టీకి డిక్లరేషన్ అత్యంత ప్రాధాన్యత గల ఒక రైటింగ్లో అందుబాటులో ఉండే ఒక డాక్యుమెంట్ అది. ఇవాళ ఆ ప్రమాణ పత్రాన్ని తనే అవమానపరిచి మోసం చేసి ఇవాళ డిక్లరేషన్ అనే పదాన్ని, నిర్వచనాన్ని మార్చినటువంటి రేవంత్ రెడ్డి మీద బిఎన్ఎస్ 318 సెక్షన్ ప్రకారంగా కేసు నమోదు చేయాలని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తారు.